అధిక విస్తీర్ణంలో మెట్టలో సాగయ్యే వాణిజ్య పంటగా పత్తిని విత్తడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. బీటీ రకాలు అందుబాటులోకి వచ్చాక పత్తికి ప్రధాన సమస్య అయిన కాయతొలుచు పురుగుల సమస్య తగ్గినా గత కొన్ని సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు ఉధృతి అధికమైంది. ఒకప్పుడు పంట ఆఖరి దశలో మాత్రమే కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో పంట తొలిపూత సమయం నుంచే కనిపిస్తోంది. పురుగు ఆశించాక చేపట్టే నివారణ చర్యల కన్నా దుక్కి సమయం నుంచే ముందు జాగ్రత్తగా అన్ని సమగ్ర చర్యలు చేపట్టినట్లయితే గులాబీ రంగు పురుగును అరికట్టే వీలుంటుంది. అపరిమిత నష్టం కలిగించే గులాబీ రంగు పురుగు నివారణకు సాగు ప్రారంభం నుంచి చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. ముఖ్యంగా పత్తిని చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా BG2 సాగు చేస్తూ ఉంటారు రైతు సోదరులు. గత సంవత్సరం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో పత్తి విస్తీర్ణత చాలా వరకు తగ్గినది. దీనికి ప్రధానమైన కారణం మనం చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు నివారణ కోసం రైతు సోదరులు సమగ్ర పద్ధతులను పాటించవలసి ఉంటుంది. రైతు సోదరులు ముఖ్యంగా ఈ విత్తుకునే ముందు మనము BG2 బోల్గా 2 అనే విత్తనాన్ని మనము అధికృత కంపెనీ డీలర్ నుంచి కొనుగోలు చేసి తగిన రసీదు పొందవలసి ఉంటుంది. తగినంత తేమలో అంటే మనకు నైరుతి ఋతుపవనాలు ఆశించిన తర్వాత మన భూమిలో వారం వ్యవధిలో ఒక 70 నుంచి ఒక 80 mm వర్షపాతం నమోదైనప్పుడు తగిన పదునులో మాత్రమే విత్తనాన్ని విత్తుకొనవలెను. ఇలా విత్తనాన్ని విత్తుకున్న తర్వాత మనకు గులాబీ రంగు పురుగు ఉధృతిని కనిపెట్టడానికి మనకు 40 రోజుల దశలో అంటే మనకు మొగ్గ స్టార్ట్ అయినప్పుడు ఈ ఫెరమోన్ ట్రాప్స్ను మనం ఎకరాకు ఒక 4 చొప్పున ఉంచుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనం కనిపెట్టవచ్చు. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు మనకి ఫెరమోన్ బుట్టల్లో మనకు బుట్టకు ఒక 10 పురుగుల చొప్పున ఒక 3 రోజులు వరుసగా పడినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి దాటినదిగా భావించి మనం పురుగు మందులు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి దాటిన వెంటనే వేప నూనె 1500 ppm 5 ml 1 లీటర్ నీటికి మనము పిచికారీ చేసుకుని తర్వాత పిచికారులు మనకు ఆర్థిక నష్టపరిమితిని అనుసరించి మనకు ప్రొఫెనోఫాసు, క్లోరోపైరిపాసు, పెరిడాలిల్ అనే మందులను 10 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఆర్థిక నష్టపరిమితిని అనుసరించి మాత్రమే పురుగు మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్తి పండించే ప్రాంతంలో రైతు సోదరులు చేసే పెద్ద పొరపాటు ఏమంటే మనకు మోనోక్రోటోఫాసు, అసిఫేట్ అనే మందులు చాలా మటుకు రైతులు కూడా కలిపి కొడుతుంటారు. ఇటువంటి 2 పురుగు మందులను కలిపి పిచికారీ చేయడం వల్ల మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా అవుతుందని చెప్పి మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులు మోనోక్రోటోఫాసు, అసిఫేట్ అనే పురుగు మందులను ఎట్టి పరిస్థితుల్లో కలిపి మాత్రం పిచికారీ చేయకూడదు. అలాగే రైతు సోదరులు ముఖ్యంగా మనకి సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులైనటువంటి ఫెన్వాల్రేటు, సైపర్మెత్రిన్ను పంట ప్రారంభ దశలోనే పిచికారీలు చేస్తూ ఉంటారు. ఇటువంటి మందులు మనము పంట ప్రారంభ దశలో పిచికారీ చేసినప్పుడు మనకి తెల్లదోమ, ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులను మనకు పంట కాలంలో కేవలం ఒకసారి మాత్రమే అంటే ఒక 100 రోజులు దాటిన తర్వాత మనము కేవలము 1 లేక 2 రౌండ్లు మాత్రమే సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులను మనము పిచికారీ చేయవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా రైతు సోదరులు జూలై మాసంలో విత్తుకొని మనకు ఇప్పుడు తక్కువ కాల పరిమితిలో వచ్చే పత్తి రకాలు కూడా మనకు లభ్యతలో ఉన్నాయి. అంటే 150 రోజుల కాల పరిమితితో మనకు పక్వానికి వచ్చే పత్తి రకాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎర్ర రేగడి నేలల్లో, ఇసుక నేలల్లో, తేలికపాటి నేలల్లో తక్కువ కాల పరిమితి గల పత్తి విత్తనాలను ఎంపిక చేసుకుంటే అది కొద్ది వరకు బెట్టను తట్టుకునే పరిస్థితి, బెట్టను అధిగమించే పరిస్థితి, తర్వాత గులాబీ రంగు పురుగును అధిగమించే పరిస్థితి కూడా చాలా వరకు ఉంటుంది. సో రైతు సోదరులు మనకు ఈ 150 రోజుల కాల పరిమితి గల పత్తి విత్తనాలను ఎంపిక చేసుకొని జూలైలో విత్తుకొని నవంబర్, డిసెంబర్ కంతా మనకు ఒక 2 పికింగ్స్ లేక 3 పికింగ్స్ తీసేసుకున్న తర్వాత గులాబీ రంగు పురుగు ఆశించిన కాయలను, తర్వాత ఈ స్టబుల్స్ను ఏరివేసుకొని మనకు ష్రెడ్డర్తో మనం భూమిలో కలిదున్నుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. పత్తి పంట నుంచి పత్తి పంటకు ఖచ్చితంగా ఒక 6 నెలలు పంట విరామం అనేది పాటిస్తే మనకి గులాబీ రంగు పురుగు లైఫ్ సైకిల్ అనేది మల్టిప్లికేషన్ కాకుండా మనకు చాలా వరకు కూడా నిరోధించిన వాళ్ళం అవుతాము. తర్వాత మనకు ఈ మిగిలిన ఈ ఎండాకాలంలో మనకు లోతు దుక్కులను అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యానికి మనకి 2 సంవత్సరాల నుంచి కూడా ఒక నూతన పద్ధతి అనేది ఆవిష్కరమైంది మన కర్నూలు జిల్లాలో. ముఖ్యంగా మనకి PB0 టెక్నాలజీ మనము ఈ జపాన్ సాంకేతికతతో మనకు ఈ SABC సౌజన్యంతో మనకు KVK మన బనవాసి వారి సౌజన్యంతో ఒక పెద్ద విస్తీర్ణంలో మనము బైచిగిరి అనే గ్రామంలో గత 2 సంవత్సరం నుంచి కూడా ఈ PB0 డెమాన్స్ట్రేషన్ మనం చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఇది సంపర్క విచ్ఛిన్న ప్రక్రియ అంటాము. దీనివల్ల మేటింగ్ అనేది తగ్గిపోయి తర్వాత తద్వారా గుడ్లు పెట్టేది కూడా గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లు పెట్టే ఉధృతిని కూడా తగ్గించి మనము గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. PB0 టెక్నాలజీని మనం ఒక కమ్యూనిటీ బేసిస్లో మాత్రమే మనం ఒక 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో రైతు సోదరులు చేసుకునవలసి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఈ PB0 టెక్నాలజీని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యానికి కూడా మనము సహకరించవలసిందిగా కోరుచున్నాను.